నమస్తే అండి, నా పేరు రంగారెడ్డి. నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేయాల్సి అండి. చెప్పండి సార్. సార్ కొంతమంది రైతులు బోరేసి మోటార్ దించి 2-3 రోజులకే వాటర్ రావట్లేదు. దానికి కారణాలు ఏమని రైట్ అండి. చూడండి, జియాలిస్ట్ అనే వాళ్ళు సర్వేకి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే 3 రకాల పద్ధతుల ద్వారా సర్వే చేస్తామండి. ఒకటి, అక్కడ ఉండే రాక్ ఫార్మేషన్ చూస్తామండి. అంటే ఒకటి అవి సెడిమెంటరీ రాక్సా, ఇగ్నేస్ రాక్సా, మెటమార్ఫిక్ రాక్సా అని. అంటే వివిధ రకాల రాళ్ళల్లో వివిధ లోతుల్లో నీళ్లు దొరుకుతాయండి. రెండోదండి హైడ్రలాజికల్ కండిషన్స్ అండి. అంటే అక్కడ ఆ పొలానికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అంటే దానికి ఏదైనా చెరువులు, కుంటలు, వాగులు, వంపలు కనెక్టివిటీ ఉందా లేదా చూస్తామండి. మూడోది చివరగా మనం మీటర్లు మారుతామండి. మీటర్ల లోపల మనకు పాయింట్ ఎక్కడైతే కరెక్ట్ వస్తుందో అక్కడ పాయింట్ పెడతాం. ఈ విధంగా 3 పాయింట్ల ద్వారా మనం పాయింట్లు చూసిస్తామండి. అలా కాకుండా ఈ మధ్యకాలంలో చాలామంది జియాలిస్టులు కానోలు కూడా కేవలం మీటర్లపైన ఆధారపడి పాయింట్ ఇస్తున్నారు. కాబట్టి సార్ చెప్పినట్లు అక్కడ ఏ అంశం మీద నీళ్ళు వచ్చినాయో తెలియదు, కాబట్టి ఏ లోతులో నీళ్ళు వస్తున్నాయో తెలియదు, కాబట్టి వేసిన బోర్డు తొందరలో తగ్గిపోతున్నాయండి. అదే జియాలిస్టుల పాయింట్లు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటాం కాబట్టి పడ్డ బోరుకు లైఫ్ ఉంటుందండి. థ్యాంక్ యూ.